ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఐఫోన్ 16 మొబైల్తో తీస్తున్న వీడియో. ఫ్రెండ్స్ ఇందులో అయితే మనకు కెమెరా ఫీచర్స్ అలాగే వీడియో క్వాలిటీ అయితే చాలా అద్భుతంగా ఉంది. అలాగే నేను ఫుల్ ఈ మొబైల్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఈ మొబైల్ కొనాలా లేదా ఫుల్ వీడియో మీకు చేసి చూపిస్తున్నాను. ఐఫోన్ 16లో అయితే ముందుగా అయితే మనకు మెయిన్ హైలైటెడ్ ఫీచర్ కెమెరా. ఇందులో కెమెరా డీటెయిలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇది ఫుల్ రియలిస్టిక్ గా వీడియోస్ అలాగే ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం సినిమాటిక్ వ్యూలో తీసిన మనకు బ్యాక్గ్రౌండ్ కూడా ఎంతో బాగా ఇది క్యాప్చర్ చేస్తుంది. అలాగే ఫోకస్ కూడా బాగా మంచిగా మెయింటైన్ చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇందులో స్టెబిలిటీ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో కెమెరా కోసం ఎవరైతే కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ చాలా బెస్ట్. ఫ్రెండ్స్ మనకు ఐఫోన్ 16 బాక్స్ అయితే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ర్యాపర్స్ని తొలగించేద్దాం. బాక్స్ నుండి తొలగించిన తర్వాత క్విక్గా మనం బాక్స్ ఓపెన్ చేసేద్దాం. సో చూడండి స్టార్టింగ్లోనే మనకు ఐఫోన్ 16 ఇక్కడ షో అవుతుంది. సో తర్వాత మనకు ఇక్కడ ఒక చార్జర్ కేబుల్ లభిస్తుంది. అలాగే సిమ్ రిజెక్టర్ టూల్ లభిస్తుంది. సో బాక్స్లో అయితే మనకు ఇవే లభిస్తాయి ఫ్రెండ్స్. సో మనకు ఎలాంటి చార్జర్ అయితే ఇక్కడ దొరకదు, అలాగే ఫోన్ కేస్ కూడా లభించదు. సో మనకు మొత్తానికి మన ఐఫోన్ అయితే ఇలా ఉంటుంది. సో ఫోన్ మీద కూడా ఒక ర్యాపర్ ఉంది, దీన్ని కూడా మనం తొలగించేద్దాం. సో మనకు ఇలా అయితే షో అవుతుంది మన ఐఫోన్. ఫ్రెండ్స్ మొబైల్ డిజైన్ మటుకు చాలా అమేజింగ్గా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి ఎంతో అట్రాక్టివ్గా ఫుల్ స్టైలిష్గా ఉంది. సో చూడండి ఇక్కడ ఐఫోన్ వాళ్ళు చాలా మంచి కలర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇది వచ్చేసి టీల్ గ్రీన్ నేనైతే కొన్నాను. అలాగే ఏదైతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న iOS 26 అప్డేట్ కూడా ఇందులో అవైలబుల్లో ఉంది. ఇది కూడా అప్డేట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చాలా అమేజింగ్ ఏ ఫీచర్స్ లభిస్తాయి. సో మనకు డిస్ప్లే అయితే ఇలా షో అవుతుంది. సో చూడండి డిస్ప్లే అంతా మనకు ఫుల్గా గ్లాసీ టైప్లో లభిస్తుంది. iOS 26 అప్డేట్ చేసిన తర్వాత స్క్రీన్ మీద విడ్జెట్స్ని ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్లాక్ కూడా ఇక్కడ మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అమేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కెమెరా చూడండి, ఇక్కడ మనం కెమెరా బార్ని ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు చాలా ఫీచర్స్ లభిస్తాయి. అలాగే ఇక్కడ మనకు కింద లాస్ట్లో క్యాప్చర్ బటన్ లభిస్తుంది. క్యాప్చర్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. సింగిల్ ట్యాప్ చేస్తే మనకు ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. ఫ్రెండ్స్ గేమింగ్ కూడా మనం HDRలో ఎక్స్ట్రీమ్ లెవెల్లో గేమింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి గేమింగ్ అయితే ఎంతో చాలా స్మూత్గా ఇక్కడ గేమ్స్ అయితే ఆడచ్చు. పబ్జీ అయినా అలాగే మనకు గెన్షిన్ ఎపెక్ అయినా ఇక్కడ ఇలాంటి హై లెవెల్ గేమ్స్ మనం ఆడుకోవచ్చు ఎంతో స్మూత్గా. మొబైల్ డిస్ప్లే ఎలా ఉందంటే మొబైల్ డిస్ప్లే చాలా చిన్నగా ఉంది. 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా XDR OLED 60 Hz మనకు ఇక్కడ మా డిస్ప్లే అయితే షో అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 2000 nits వరకు బ్రైట్నెస్ ఉంది. చాలా అంటే చాలా బ్రైట్నెస్ ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంది. 1 day వరకు మనం ఈజీగా యూస్ చేయొచ్చు. బ్యాటరీ ప్రకారంగా కొంచెం ఇంప్రూవ్ అయితే చేశారు ఐఫోన్ వాళ్ళు. ఇక్కడ మనకు యాక్షన్ బటన్ లభిస్తుంది ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో యాక్షన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం యాక్షన్ బటన్లో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ ఇక్కడ ట్రాన్స్లేట్ ఉంది, చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే ట్రాన్స్లేషన్ అయితే సెట్ చేశాను. ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్ తొలగించేసి ఏదైనా యాప్ని ఇక్కడ సెట్ చేద్దాం. ఇక్కడ చూసే కంట్రోల్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి యాప్స్ మనకు కింద అయితే యాప్స్ షో అవుతాయి. యాప్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను షార్ట్కట్లోకి వెళ్తున్నాను. షార్ట్కట్లో వెళ్ళి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సెట్ చేసుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రొఫైల్ సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత యాక్షన్ బటన్ మీద నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే ఇక్కడ ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్. సో చూడండి ఎంతో అమేజింగ్గా ఉంది కదా ఈ ఫ్యూచర్ ఫ్రెండ్స్. ఇక్కడ కాంటెంట్ క్రియేటర్స్కి యూస్ఫుల్ అయ్యే చాలా అమేజింగ్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనం వీడియోస్ ఓపెన్ చేద్దాం. వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్ పైన క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ షో అవుతాయి. ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్గా ఇక్కడ మనకు ఆడియోకి కొన్ని సెట్టింగ్స్ అనేవి షో అవుతాయి. సో చూడండి స్టాండర్డ్, ఇన్ ఫ్రేమ్, స్టూడియో. ఇక్కడ మీరు స్టూడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా క్లియర్ అయిపోతుంది. ఫుల్ రియలిస్టిక్గా మీరు మైక్తో రికార్డ్ చేసినట్టుగా వాయిస్ అయితే వస్తుంది. ఇది చాలా హెల్ప్ఫుల్ ఫీచర్ ప్రతి ఒక్కరికి. ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అనిపించింది నాకు ఈ మొబైల్లో ఫ్రెండ్స్. కెమెరా ప్రకారంగా చూస్తే బ్యాక్ మనకు డ్యూల్ కెమెరా ఉంది. 48 మెగాపిక్సెల్ ఫ్యూషన్ కెమెరా, అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అలాగే ఇక్కడ మనకు మైక్రోఫోన్, అలాగే
ఇక్కడ మనకు ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఉంది. ఫ్రంట్ చూస్తే 12 మెగా పిక్సెల్ అమేజింగ్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫ్రెండ్స్ ఈ ఫోన్లో మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ లభిస్తుంది. సో మనం ఇక్కడ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా గ్యాదర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ మొబైల్లో IP68 రేటింగ్ ఉంది. సో మీరు మొబైల్లో మీ ఫోన్ పడినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ క్లీనింగ్ టూల్ ఆప్షన్ కూడా ఉంది. మన ఫొటోస్లో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు.